జై హింద్ అందరికి. చలో గైస్, ఎవరికైతే చెస్ట్ ఎక్స్టెన్షన్ కావడం లేదో ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. బెస్ట్ 3 ఎక్సర్సైజ్ తో ఇప్పుడు మీ ముందు డిమో చూపించబోతున్నాను. ఇక్కడ చూడండి, ఈ స్టూడెంట్స్ అయితే 82 ఉంది. చేద్దాం. ఈ విధంగా లాగితే ఇంప్రూవ్మెంట్ ఉండదు. ఓన్లీ 2 సెంటీమీటర్స్ మాత్రమే ఎక్స్టెన్షన్ అయింది. కానీ నెక్స్ట్ చూడండి, నెంబర్ 1 ఫస్ట్ ఎక్సర్సైజ్. ఈ ఎక్సర్సైజ్ పాటిస్తే ఖచ్చితంగా మీ ఎక్స్టెన్షన్ అనేది డెవలప్మెంట్ ఉంది, అలాగే చెస్ట్ కూడా ఇంప్రూవ్మెంట్ ఉంది. నెంబర్ 1 ఎక్సర్సైజ్ డౌన్ ఫార్వర్డ్ డౌన్. ఇలా ఫార్వర్డ్ డౌన్ అయిన తర్వాత బ్రీతింగ్ అనేది మొత్తం అవుట్ చేయాలి. అవుట్ చేసిన తర్వాత మళ్ళీ బ్రీతింగ్ లాక్కొని హోల్డింగ్ ఉండాలి. రెడీ అప్. నిదానంగా ఓపెన్ అవుట్ చేసి కడుపు లోపల పెట్టుకొని షోల్డర్స్ బాగా పైకి లాక్కొని ఇక్కడే 30 సెకండ్స్ హోల్డింగ్ ఉండాలి. ఇలా 20 టైమ్స్ డైలీ మార్నింగ్ ఈవినింగ్ ప్రాక్టీస్ చేస్తే ఖచ్చితంగా మీ చెస్ట్ అనేది ఇంప్రూవ్మెంట్ అవుతుంది. రిలాక్స్. నెంబర్ 2 ఎక్సర్సైజ్ వచ్చేసి చేతులు క్లాక్, నడుల పైన చేతులు లాక్ పెట్టుకొని బాడీ స్ట్రైట్ పెట్టుకోవాలా. ఇక్కడ నుంచే లాగాల. రెడీ అప్. హోల్డింగ్. సేమ్ ఇది కూడా 30 సెకండ్స్ హోల్డింగ్ ఉండాలా. 20 రిపిటేషన్ డైలీ మార్నింగ్ ఈవినింగ్ చేస్తే ఖచ్చితంగా ఎక్స్టెన్షన్ అనేది అవుతుంది. రిలాక్స్. నెంబర్ 3 ఎక్సర్సైజ్ వచ్చేసి ఎప్పుడైతే చెస్ట్ మనం డైలీ కొలితేసినప్పుడు ఏమవుతుందంటే బాడీ స్ట్రైట్ ఉండాలా. చేతులు డౌన్. కొంతమంది ఏంటంటే బ్రీతింగ్ రాని వాళ్ళు ఏం చేస్తారంటే బాడీ ఫార్వర్డ్ డౌన్ చేసి లూజ్ చేస్తా ఉంటారు. దీంట్లో ఏమైతుందంటే చెస్ట్ అనేది ఒత్తిడి డౌన్ అయిపోతుంది. 77 కావాల్సింది 73, 74 అలా వెళ్ళిపోతుంది తక్కువ చెస్ట్ ఉన్న వాళ్ళు. అందుకోసం అనేది ఎప్పుడు నువ్వు ప్రాక్టీస్ చేసేటప్పుడు స్టార్టింగ్ లో షోల్డర్ టైట్ పెట్టుకొని బాడీ స్ట్రైట్ పెట్టుకొని చెస్ట్ డౌన్ కాకుండా అలాగే వెయిట్ చేయాలి. ఆ తర్వాత వచ్చేసి బ్రీత్ అవుట్ చేయడానికి ఎట్లా అంటే రెడీ అప్. ఫుల్ టైట్ లాక్కోవాలా, షోల్డర్స్ అప్ లాక్కోవాలా. ఆల్రెడీ షోల్డర్ డౌన్ చేసి ఓపెన్ అవుట్ పెట్టుకోవాలా. వెనకాల బ్యాక్ సైడ్ రిప్స్ అనేది టైట్ చేయాలి. కడుపు అనేది ముందరికి రాకుండా హోల్డింగ్ ఉండాలి. అప్పుడే నీ చెస్ట్ అనేది ఎక్స్టెన్షన్ ఈజీగా 5 నుంచి 8 వరకు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలపండి. జై హింద్, జై భారత్.